వన్ మోర్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. సో ఇందులో మా హస్బెండ్, పిల్లలు అందరూ అనమాట. ఫ్యామిలీ ట్రిప్ ఇది. సో నెక్స్ట్ రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతాయి అనగా ఇవాళ మేము వేసుకున్న ప్లాన్ అనమాట. సో వస్తూ వస్తూ మా అక్క పూతరేకులు తెచ్చింది. అసలు ఎందుకు వచ్చింది ఇంత సడన్గా, ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని రోజులకి, ఇదంతా మీరు చూడాలనుకుంటున్నారా? అయితే మీరు మా జర్నీలో జాయిన్ అయిపోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్గా మనము టెంపుల్కి వెళ్తున్నాం, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి అనుకున్న పనులు, కానీ ఆఫ్ ద కెమెరా చాలా వర్క్ ఉండే, అదంతా చేసేవరకు పాసిబుల్ అవ్వలేదు. యాక్చువల్గా బస్కి వెళ్ళాలనుకున్నాం. సో ఇంత లేటు ఈ లగేజ్ బస్లో కాదని ఒక ఆటో మాట్లాడుకున్నాం. కార్లో వెళ్ళొచ్చు, కానీ కార్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మనిషి పడతారనమాట. సో అంత సేఫ్ కాదని చెప్పి ఆటోలో వెళ్తున్నాం. అండ్ మనం చేసే మాస్ లెక్కలకి ఆటోనే బెస్ట్ అనమాట. సో అట్లయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయాము. సో మీరు చెప్పండి, మీరు కూడా ఎవరైనా ఇద్దరు అక్క చెల్లెలు ఉంటే ఇలా ట్విన్నింగ్గా రెడీ అవ్వాలనుకుంటారా? నేను మా అక్క ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సేమ్ మోడల్ శారీస్ తీసుకోవాలనుకుంటాము. కలర్స్ కూడా దొరికితే సేమ్ తీసుకోవాలనుకుంటాం. కానీ ఆ రోజు మాకు సేమ్ కలర్ 2 శారీస్ దొరకలేదు. ఒకవేళ కలర్ బాగున్నా బార్డర్స్ కావడం, మ్యాచ్ అవ్వకపోవడం అట్లా ఉంది. వాయిస్ బాగాలేదు కాబట్టి మాట తడబడుతుంది. సో ప్లీజ్ వదిలేసేయండి. ఇంకా సో మాకు అట్లా సేమ్ మోడల్ శారీస్ దొరికాయి, కానీ కలర్స్ వేరు. అయినా మా ఇద్దరికి నచ్చిన శారీస్. సో మేము ముందే అనుకున్నాం, మనం ఎట్లయినా ప్లాన్ ఇంకెక్కడైనా వెళ్తే ఇలా ఇవే శారీస్ కట్టుకొని ఇద్దరం ఒక దగ్గరికి వెళ్ళాలి, ఫంక్షన్ అయినా సరే అనుకున్నాం. కానీ ఇలా టెంపుల్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం? మేము నాయనపల్లి మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. మీకు ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా ఇంటికి దగ్గరలో నియర్లీ 30 to 40 కిలోమీటర్స్ అనుకుంటా. సో ఆ టెంపుల్కి వెళ్తున్నాం. మేము ఎవ్రీ ఇయర్ 2 times వెళ్ళేవాళ్ళం. ఒకసారి మా అక్క వాళ్ళు తరఫున, ఒకసారి మా తరఫున. కానీ ఖచ్చితంగా 2 families కలిసే వెళ్ళేవాళ్ళం, ఇండివిజువల్గా అయితే వెళ్ళేవాళ్ళం కాదు. సో ఈ ఇయర్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయాము. ఈసారి 2 times వెళ్ళాల్సింది, కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అందుకే ఇవాళ వెళ్తున్నాము. సో సారీ అండి, అస్సలు వాయిస్ బాగాలేదు. ఈ వీడియో ఈరోజు ఎడిట్ చేయకపోతే కనీసం ఇంకో 5 days వరకు ఎడిట్ చేయడం కుదరదు కూడా. సో అట్లా చెప్పాను, పిల్లలకి మాకు హెల్త్ బాగాలేదు. సో ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పి రిపీటెడ్గా మైండ్లో అట్లానే అనిపిస్తుంది మా అక్కకు కూడా. అందుకే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కోళ్ళు షాపింగ్ చేస్తున్నాం, ఎందుకంటే అమ్మవారి దగ్గర కోళ్ళని మొక్కుకున్న వాళ్ళు ఇస్తారనమాట. మేమంతా హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలి అందరమని మొక్కుకుంటూ మేమైతే వెళ్తున్నాం. ఈ షాపింగ్ అంతా పెద్ద కొత్తపల్లి అనే విలేజ్లో. మీ గనక ఈ ఊరు తెలిసినట్టయితే నాకు తెలుసు అని కామెంట్ చేయండి. సో ఇక్కడ ఇంట్లో ఏమేమైతే తేనె రిమైనింగ్ వస్తువులు ఉంటాయో అవన్నీ ఇక్కడైతే షాప్ చేస్తాము. చూసారా, ఆ రోజు మాత్రం డైరెక్ట్ అక్కడికి బస్సులు ఉంటాయి. ఆ విలేజ్కి స్పెషల్గా చాలా చాలా బస్సెస్ వేస్తారు. సో నిమ్మకాయలు కూడా ఇంట్లో లేకుండా, అందుకనే నిమ్మకాయలతో సహా మేమైతే షాపింగ్ చేసేస్తున్నాము. ఫైనలీ చూసారా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ నిమ్మకాయలు తీసుకున్నాము. సో ఈ జాతర తెలియకపోతే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మేము ఇప్పుడు వెళ్ళే జాతర ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటారు. అక్కడ స్వీట్ అండ్ హాట్ రెండు ఉంటాయి. ఫస్ట్ అమ్మవారికి స్వీట్ తీసుకెళ్ళాలి, అలాగే మనం మొక్కుకున్నవి ఏమైనా ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళి తిప్పాలన్నమాట. అంటే ఇప్పుడు మేము కోళ్ళు అనుకున్నాం, అట్లానే మేకలు కూడా తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అట్లా. సో పిల్లలు అందరం వెళ్తున్నాం కాబట్టి మన స్నాక్స్ ఉంటే బాగుంటుందని నేను కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను. అవి ఆటోలో తిని అలా తింటుండగా మాకైతే నాయనపల్లి మైసమ్మ టెంపుల్ వచ్చేసింది. మేము అక్కడ ఒక స్పాట్ కోసం వెతుకుతున్నాము, వంటకు కానీ ప్రతిదానికి కన్వీనియంట్గా ఉండే స్పాట్. ఇది బాగుంటుంది అనిపించి ఇక్కడైతే మేము ఆపాము. ఇక నెక్స్ట్ ఏంటంటే హడావిడిగా బెల్లమన్నం వండుకోవాలి, దేవుడికి తీసుకెళ్ళాలి, దర్శనం మంచిగా అవ్వాలి. ఇది మా ఇంటెన్షన్. మా వర్దిలో అయితే కోళ్ళని అయితే పాపం లిటరలీ చాలా టార్చర్ చేసిండు ఆ రోజు. ఎంత వద్దని చెప్తున్నా వినట్లేదు. సో ఇంకా సర్లే అని చెప్పేసి మేమైతే వంట చేయాలి, ఎక్కడ చేయాలి అసలు అని చెప్పి తెచ్చుకున్న గిన్నెలన్నీ బయట పెడుతున్నాం. ఎందుకంటే ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు కాబట్టి అవన్నీ వెతుకుతూ ఉన్నాము. సో అక్కడ అన్నీ సర్దేస్తున్నాడు మా టిల్లు. ఇప్పుడు ఫస్ట్ మేము వెతికేది బియ్యము.
మా అక్క కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం బియ్యం కొంచెం బెల్లం తీసుకొచ్చింది. ఎక్కువ అయితే తీసుకురావద్దని చెప్పాను నేను, ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ నుంచి మోసుకొస్తే లగేజ్ అంతా బరువు కదా అని చెప్పేసి ఇక్కడైతే ఫాస్ట్గా బియ్యం అయితే కడిగేస్తున్నాం. మేమందరం తినాలి కాబట్టి ఒక 1.5 గ్లాస్ బియ్యం అయితే కడుగుతున్నాము, బియ్యం పోయడానికి, బెల్లం అన్నం వండడానికి. సో ఇంకా చింతపులుసు కూడా చేయాలి అమ్మవారికి. సో అట్లా మేము ఫాస్ట్గా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మనము అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం కదా కోళ్ళని, వాటిని కట్ చేసి వండుకొని తినాలి. సో ఇక్కడ కట్టెలు తీసుకొచ్చాడు. ఇక్కడ ఎంత అమ్మవారి దగ్గర కమర్షియల్ అయిపోయారంటే గొడవలకి రెడీ అవుతారు, అక్కడ బిజినెస్ చేస్తారు, మనశ్శాంతిగా మనల్ని పూజలు కూడా చేసుకొనివ్వరు. ఎంత పీస్ఫుల్గా ఉండాలని వస్తామో కానీ చూసారు ఆ రోజు ఆవిడతో పెద్ద గొడవ, నాకు నా మైండ్ అంతా డిసప్పాయింట్ చేసేసింది. సో ఎన్ని డబ్బులు పోయినా మనశ్శాంతి మాత్రం ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ అనేది మన మైండ్ని అప్సెట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అది వదిలేస్తే బెల్లం అన్నం కూడా రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా అని మమ్మల్ని మీరిద్దరు చాలా బాగున్నారు సేమ్ కలర్ శారీస్లో అని చెప్పి ఇప్పుడు మాకు అక్కడ కాంప్లిమెంట్ ఇస్తూ ఉంది. మేము ఒకరినొకరం చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఒకసారి సరౌండింగ్ అంతా చూస్తున్నాము. ఇంకా మేము ఆ రోజు నోటీస్ చేసింది ఏంటంటే జనాలు చాలా తక్కువ వచ్చారు. సో అందుకని పక్కన వెళ్ళి నిలబడ్డాం. అని బాగుంది శారీ అని చెప్పగానే. సో మేమేంటంటే తొందరగా బెల్లం అన్నం అయిపోతే దేవుడికి ప్రసాదం తీసుకెళ్తే ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది. ఎందుకంటే ఎండ కాకముందుకే మా పనులు అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్ళాలి అనేది అనుకున్నాం. అంటే చీకటి అవ్వకుండా వెళ్ళిపోవాలని. మా వర్దిలు చూసారా కోళ్ళతో ఎంత ఆడుతున్నాడంటే అంత ఆడుతున్నాడు. ఇక్కడ మేము అందరం కూర్చున్నాం, మా అక్క మాత్రం బెల్లమన్నం వండుతూ ఉంది. సో అక్కడ వెయిట్ చేస్తుంది. గిన్నె ఎక్కువ కదా కట్టెల పొయ్యి మీద, మాకు పెద్ద వండడం రాదు కాబట్టి మళ్ళీ గిన్నె మాడిపోతుంది, అన్నం మాడిపోతుంది, అక్కడే ఉండి చూస్తూ ఉంది. ఇక్కడ చింతపులుసు పిసుకు నువ్వు తొందరగా అవుతుంది అంటే నేను చింతపండు పిసుకుతూ ఉన్నాను. సో ఇంకా అక్కడ మా అక్క గొడవ జరిగిన వాటి గురించి మీరు ఏది గట్టిగా అడగరని చెప్పి మా అక్క అడుగుతూ ఉంది వాళ్ళని, మీరు ఇలా అడగాలి అలా అడగాలి, మీరు ఏది అడగరు అన్నీ మాకు వదిలేస్తారు, అలా అని డిస్కషన్ అనమాట. సో అదంతా వదిలేస్తే దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది. ఫుడ్ కూడా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము. అమ్మవారికి నైవేద్యం అయితే మా అక్క పెట్టేస్తుంది. బొట్లు పెట్టాలి కదా, అందుకనే నేను ఆకులకి తడి చేసి బొట్లు అయితే పెడుతున్నా. ఇక్కడ కూడా అందరం దండం పెట్టుకొని అగరబత్తీలు ముట్టించుకొని అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇంకా చింతపులుసు ఉల్లిపాయలు కూడా ఖచ్చితంగా పెట్టాలి అని మా అక్క చెప్తుంటే నేనైతే ఇక్కడ అవన్నీ పెట్టి రెడీ చేస్తున్నా. ఇంకా పిల్లలందరూ మొక్కాలి కదా, మీరందరూ వచ్చి దండం పెట్టుకోండి చక్కగా మనం బాగుండాలి అని చెప్పి మొక్కిస్తున్నా అనమాట. పిల్లలందరూ ఒంగి దండాలు పెడుతున్నారు. సో ఈ విషయంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లల్ని చూస్తుంటే. సో నేను చెప్తున్నా అందరు దండం పెట్టుకోండి అని చెప్పేసి. సో అట్లా ఫైనలీ ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు అమ్మవారిని చూపిస్తాను రండి. ఇంతకుముందుకు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే టెంపుల్, కన్స్ట్రక్షన్ అయ్యాక ఇదే మేము ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. టెంపుల్కి చాలా దగ్గరలో మాకు ప్లేస్ దొరికింది, కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది మాకు, టెంపుల్ వచ్చేస్తుంది. మీకు కూడా అమ్మవారిని చూపిస్తాను, మీరు కూడా దండం పెట్టుకోండి, మీరు కూడా చక్కగా మంచిగా ఉండాలని నేను కూడా దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా ఓడైతే కోడిని అస్సలు భయపడట్లేదు, అసలు నాకైతే టచ్ చేస్తేనే భయం వేస్తుంది. ఈ జర్నీలో ఈ రష్లో మా వర్దిలో ఒక 5 minutes మాకు కనపడలేదు. నా హార్ట్ అయితే బ్రేక్ అయిపోయింది. అసలు వాడైతే క్లారిటీ ఉన్నాడు, మేమే కన్ఫ్యూజ్ అయిపోయాము వాడు ఎటు వెళ్ళిపోయాడు అని. చూసారా అమ్మవారు, మీరు కూడా దండం పెట్టుకోండి, చాలా పవర్ఫుల్ అమ్మవారు, మనం ఏదనుకున్నది తీరిపోతుంది అనమాట. సో ఇది పార్ట్ 1 అండి ఇక్కడ దాకా. సో యాక్చువల్గా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఏం చేసాం, ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ కుక్ చేసుకున్నాం, ఎక్కడికి వెళ్ళి తిన్నాం, ప్లేసెస్ అన్నీ నచ్చక ఇంటికి వెళ్ళి తిన్నామా లేదంటే మంచి వ్యూ దొరికించుకొని అక్కడ ఎంజాయ్ చేసామా, ఇవన్నీ చూడాలంటే మీరు పార్ట్ 2 వీడియో కూడా చూడాలి. ఈ అమ్మవారు దర్శనం ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.
నెక్స్ట్ పార్ట్ అనమాట. ఏం జరిగింది అనేది మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తారు. బాయ్.